మంది ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడము అంటే పీవైక్యూస్ ఓపెన్ చేస్తారు డైరెక్ట్ గా. కొన్నిసార్లు ఆ పీవైక్యూ చేసిన తర్వాత ఆన్సర్ గుర్తుండిపోతుంది. ఓ ఈ క్వశ్చన్ ఆన్సర్ సి, ఓ ఈ క్వశ్చన్ ఆన్సర్ డి. మిస్టేక్ చేసావు, ఎక్కడ తప్పుగా ఆలోచిస్తున్నావు, ఆ తప్పు ఆలోచనను గుర్తుపెట్టుకోవాలి. నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేస్తున్నానా, పాజిటివ్ నెగిటివ్ సింబల్స్ పట్టించుకోవట్లేదా, లేదంటే అసలు ఫార్ములానే గుర్తు రావట్లేదా? ఇవన్నీ కూడా రోజుకి 5 ప్రాబ్లమ్స్ 10 ప్రాబ్లమ్స్ చాప్టర్ కి ఒక 20 ప్రాబ్లమ్స్ చేస్తే జరిగే పని కాదు. హై వెయిటేజ్ చాప్టర్స్ కి వెళ్ళకండి. ఏవో 4-5 చాప్టర్లు చెప్పండి చాలు, నాకు జేఈ మెయిన్స్ లో 99% వచ్చాయి అన్నది రాంగ్. అలా ఎవరైనా యూట్యూబర్స్ చెప్తే మాత్రం దయచేసి నమ్మకండి, మీరు మోసపోతున్నారు. సో వెల్కమ్ టు వేదాంత తెలుగు ఛానల్. నా పేరు రమాదేవి, మీ అందరూ కేఆర్డి మ్యామ్ అని పిలుస్తారు. సో నేను మీ ఫిజిక్స్ ఎడ్యుకేటర్ని. సో వెల్కమ్ టు ద సెషన్ గైస్. సో మనం ఇక్కడ ఈ రోజు మాట్లాడుకునేది ఏంటి అంటే, నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ బ్యాక్లాగ్స్. అసలు బ్యాక్లాగ్స్ అంటే ఏంటి? బ్యాక్లాగ్స్ అంటే ఏముంది, మనము చదవకుండా వదిలివేసిన, సరిగ్గా అవగాహన లేకుండా వదిలిపెట్టేసిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాక్లాగ్స్ అంటాం. అయితే మీకు తెలుసా బ్యాక్లాగ్స్ లో టైప్స్ ఉంటాయి. ఒకటి టెంపరరీ బ్యాక్లాగ్స్, రెండోది పర్మనెంట్ బ్యాక్లాగ్స్. టెంపరరీ బ్యాక్లాగ్స్, పర్మనెంట్ బ్యాక్లాగ్స్ అని 2 రకాల బ్యాక్లాగ్స్ ఉంటాయి. టెంపరరీ బ్యాక్లాగ్స్ అంటే అట్ దిస్ టైం అన్నమాట, ఈ ప్రెసెంట్ టైంలో వెరీ ఫ్యూ టాపిక్స్ అవి కూడా కరెంట్ టాపిక్స్ అవుతాయి అన్నమాట. కరెంట్లీ గోయింగ్ ఆన్ ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనము టెంపరరీ బ్యాక్లాగ్స్ అంటాం. అంటే మీరు ఓ 2-3 రోజులు కాలేజ్కి అబ్సెంట్ అయ్యారు, లేదు కాలేజ్కి వెళ్ళారు కానీ కొంచెం హెల్త్ బాగాలేదు, సరిగ్గా క్లాస్ వినలేకపోయారు, లేదు కొంచెం కన్ఫ్యూజన్లో క్లాస్ సరిగ్గా వినలేకపోయారు, క్లాస్ మిస్ అయ్యారు. ఇలాంటప్పుడు ఎంటైర్ చాప్టర్ కాకుండా మనం కొన్ని టాపిక్స్ లేదా 1 లేదా 1.5 చాప్టర్ ఇలాంటి బ్యాక్లాగ్స్ ఉంటాయి. అంటే అవి మనకి సరిగ్గా అవగాహన లేదనమాట. వీటిని మనము టెంపరరీ బ్యాక్లాగ్స్ అంటాం. మరి పర్మనెంట్ బ్యాక్లాగ్స్ అంటే ఏంటి? పర్మనెంట్ బ్యాక్లాగ్స్ అంటే లాట్స్ ఆఫ్ చాప్టర్స్ ఫ్రమ్ ఆల్ సబ్జెక్ట్స్. ఇక్కడ ఆల్ సబ్జెక్ట్స్ అనే పదానికి మీనింగ్ గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే మనం మాట్లాడుకుందాము, లేదా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లాంగ్వేజెస్ అవసరం లేదు. బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రిపరేషన్ టువర్డ్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, జేఈ మెయిన్స్ లేదా ఎప్సెట్ లేదా బిట్సాట్ లేదా ఇంకా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తర్వాత మీరు ఒక 5-6-8 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రాయాలి. సో అలాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అన్నిటినీ మీరు ట్యాకిల్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు టైం మేనేజ్మెంట్ అవసరం. ఇప్పుడు ఈ పర్మనెంట్ బ్యాక్లాగ్స్ అనేవి మనకి చాలా డేంజరస్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తాయి. టెంపరరీ బ్యాక్లాగ్స్ ఓకే, మనం టైం మేనేజ్మెంట్ ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ ఉంటే కనుక ఈ టెంపరరీ బ్యాక్లాగ్స్ ని మనం కవర్ చేసేసుకోవచ్చు. వీలైనంత వరకు మీకు టెంపరరీ బ్యాక్లాగ్స్ ఆ వీక్ లో తెలిసిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మండే ట్యూస్డే క్లాసెస్ మిస్ అయ్యారు, లేదు క్లాస్ సరిగ్గా వినలేదు, మండే ట్యూస్డేలో ఒక చాప్టర్ అయిపోయింది, ఆ క్లాస్ మీరు సరిగ్గా వినలేదు. సో ఆ క్లాస్ ని, ఆ ఒక్క చాప్టర్ ని ఆ సాటర్డే ఈవినింగ్ కానీ సండే కానీ కూర్చుని మీరు ఫినిష్ చేసేసుకోవచ్చు. ఎలా ఫినిష్ చేసుకోవాలి? జస్ట్ అంటే మీరు ఆ చాప్టర్ సగం విన్నారు అనుకోండి, సగం విన్నారు, సగం అర్థం కాలేదు, మిగతా సగాన్ని నోట్స్ చూసుకోవడం ద్వారా మీకు ఏదైతే కాలేజ్ నోట్స్ ఉంటుంది లేదా మీరు రాసుకున్న నోట్స్ ఉంటుంది, సో ఏదైనా నోట్స్ ప్రిపేర్ అవ్వడం ద్వారా మీరు దీన్ని ఫాస్ట్గా ఫినిష్ చేసేసుకోవచ్చు. అండ్ అదే సండే కూర్చొని మీరు ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేసేసుకుంటే టెంపరరీ బ్యాక్లాగ్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. అండ్ టెంపరరీ బ్యాక్లాగ్స్ అనేవి దేనిని ఎఫెక్ట్ చేస్తాయి అంటే, టెంపరరీ బ్యాక్లాగ్స్ అనేవి దే ఎఫెక్ట్ యువర్ చాప్టర్ అండర్స్టాండింగ్, చాప్టర్ లెవెల్ అండర్స్టాండింగ్. నీ చాప్టర్ లెవెల్ అండర్స్టాండింగ్ ని ఎఫెక్ట్ చేస్తాయి. సగం చాప్టర్ అర్థమైంది, సగం చాప్టర్ అర్థం కాలేదు, సో చాప్టర్ లెవెల్ అండర్స్టాండింగ్ ని అర్థం చేస్తాయి. అలాగే ఈ టెంపరరీ బ్యాక్లాగ్స్ మీ వీకెండ్ ఎగ్జామ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఎఫెక్ట్ చేస్తాయి. కానీ ఈ పర్మనెంట్ బ్యాక్లాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా డేంజరస్. దీస్ ఎఫెక్ట్ యువర్ ఫైనల్ స్కోర్, యువర్ ఫైనల్ జేఈ అవనండి, ఎప్సెట్ అవనండి. నేను పేరుకి జేఈ అని రాశాను, జేఈ అనే ప్లేస్ లో మీరు ఎప్సెట్ రాసుకోవచ్చు, బిట్సాట్ రాసుకోవచ్చు, సియూఈటీ రాసుకోవచ్చు, కామెట్ కేసెట్, AEEE, SRM జేఈ, VIEEE, గీతం ఎంట్రన్స్, KLU ఎంట్రన్స్, ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క
స్కోర్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎంటైర్ స్కోర్ ఆఫ్ యువర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు వీటిని ఎలా క్లియర్ చేసుకోవాలి, వీటిని ఎలా క్లియర్ చేసుకోవాలి? టెంపరీ ఆల్రెడీ చెప్పేశాను. టెంపరీ బ్యాక్లాగ్స్ ఎలా క్లియర్ చేసుకుంటారమ్మా? జస్ట్ బై స్పెండింగ్ 1 or 2 hours. వీటిని మీరు చాలా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. టెంపరీ బ్యాక్లాగ్స్ ఎట్లా? జస్ట్ బై స్పెండింగ్ 1 or 2 hours సరిపోతుంది. 1 or 2 hours స్పెండ్ చేయండి. అది కూడా మస్ట్ అండ్ షుడ్ గా అదే వీక్ లో మీ ఈ టెంపరీ బ్యాక్లాగ్స్ క్లియర్ అయిపోవాలి. ఇప్పుడు ఎలా క్లియర్ చేసుకోవాలి చెప్పాను కదా. మీకు వీలైతే ఒకవేళ మీ టీచర్లు అవైలబుల్ గా ఉంటే స్టడీ అవర్స్ లో ఆ టీచర్ ని అడిగి రిక్వెస్ట్ చేసుకుని ఆ చిన్న టాపిక్ సార్ కొంచెం ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేసేయండి, ఆ చిన్న టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయించేసుకోండి. అలా చేయించుకుంటే మీకు చాలా ఫాస్ట్ గా టైం కలిసి వస్తుంది. టీచర్ అయితే మీకు ఒక ½ an hour లేదా 20 minutes 40 minutes లో మీకు పూర్తి ఎక్స్ప్లెనేషన్ చేసేస్తారు. టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయగానే వెంటనే అప్పుడే ఒక ½ an hour కూర్చుని ఆ టాపిక్ మీద ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీ టెంపరీ బ్యాక్లాగ్స్ సూపర్గా కవర్ అయిపోతాయి. సో గుర్తుపెట్టుకోండి, టెంపరీ బ్యాక్లాగ్స్ అనేవి ఆ వీక్ లో మీకు సాల్వ్ అయి తీరాల్సిందే. నౌ కమింగ్ టు పర్మనెంట్ బ్యాక్లాగ్స్ లోకి వద్దాం. ఈ పర్మనెంట్ బ్యాక్లాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా డేంజరస్ అన్నమాట. వీటిలో కూడా మీకు మళ్ళీ 3 types ఉంటాయి. ఈ పర్మనెంట్ బ్యాక్లాగ్స్ లో కూడా మళ్ళీ 3 types ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసి చాప్టర్ వైజ్ లాగింగ్ ఉంటుంది. రెండోది వచ్చేసి టార్గెట్ ప్రాబ్లమ్స్ నాట్ మీటింగ్, టార్గెట్ ప్రాబ్లం ప్రాక్టీస్, దీనిని మీరు నాట్ మీట్ అవ్వకపోవడము. అలాగే టైం టేబుల్ మేనేజ్మెంట్, మీరు అనుకున్న చాప్టర్ ని మీరు ఫినిష్ చేయలేదు, చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ పెరిగిపోయాయి. తర్వాత టార్గెట్ ప్రాబ్లం ప్రాక్టీస్, ఇది చాలా మందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. బికాస్ కొంతమంది ఒక ప్లాన్డ్ గా డిసిప్లిన్డ్ గా చదవరు. అందుకే చాలా మంది స్ట్రెస్ ఫీల్ అయ్యేది. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తుంటే భయం వేస్తుంది. యూజువల్ గా జనవరిలో మనకి జేఈ మెయిన్స్ ఉందంటే చాలు నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఎక్కువ మంది సీరియస్ గా నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తారు. అక్కడే మీకు ఎక్కువ స్ట్రెస్ కలుగుతుంది. ఎప్పుడైతే మీరు టైం మేనేజ్మెంట్ చేసుకోలేదో, మీ దగ్గర ఒక ప్రాపర్ స్ట్రాటజీ లేదా ప్లానింగ్ లేదు, అలాంటప్పుడే మీకు స్ట్రెస్ భయము లెవెల్స్ చాలా ఎక్కువగా పెరిగిపోతాయి. సో స్ట్రెస్ లెవెల్స్ ఉండకూడదు అంటే యూ షుడ్ హ్యావ్ సమ్ టార్గెట్ ప్రాబ్లమ్స్ ఉండాలి మీ దగ్గర. అంటే డే 1 నుంచి, మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన డే 1 నుంచి కూడా ప్రతిరోజు నేను మ్యాథ్స్ లో ఇన్ని ప్రాబ్లమ్స్, ఫిజిక్స్ లో ఇన్ని, కెమిస్ట్రీలో ఇన్ని, మీకు తెలియకపోతే ఒక 20 ప్రాబ్లమ్స్ టార్గెట్ పెట్టుకోండి. ఇనిషియల్ గా 10 పెట్టుకోండి. నెక్స్ట్ మంత్ ఆ 10 ప్రాబ్లమ్స్ ని 20 ప్రాబ్లమ్స్ గా మార్చుకోండి. ఆ నెక్స్ట్ మంత్ ఆ 20 ప్రాబ్లమ్స్ ని 30 ప్రాబ్లమ్స్ గా మార్చుకోండి. పర్ డే ఇన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయాలి అనే టార్గెట్ పెట్టుకుని అవి సాల్వ్ చేయాలి. అలా సాల్వ్ చెయ్యలేకపోవడం కూడా ఒక బ్యాక్లాగే. దానివల్ల ఏం జరుగుతుంది? మీకు సరైన ప్రాక్టీస్ ఉండదు. ప్రాక్టీస్ లేకపోతే మాత్రం ప్రాబ్లమ్స్ రావు. మీరు అనుకునే టార్గెట్ ఏదైతే ఉందో, ప్రతి ఎగ్జామ్ లోనూ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ వెరీ టఫ్, లెందీ టఫ్ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ నుంచి వస్తున్నాయి. ఫిజిక్స్ సంగతి మీకు తెలిసిందే, మీరు ప్రాబ్లం ఇలా చేస్తే అలా ప్రాబ్లమ్స్ ఎప్పుడు రావు. కెమిస్ట్రీలో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ మెమరైజ్డ్. చాలా మెమరైజేషన్ చేయాలంటే దానికి కూడా టైం పడుతుంది. సో ప్రతి దానికి టైం, ఇందాక చెప్పాను చూసారా, మన దగ్గర సంకల్పం ఉంది కానీ టైం మేనేజ్మెంట్ లేకపోతే ఖచ్చితంగా అక్కడ సక్సెస్ రావడం కష్టమవుతుంది. సో టార్గెట్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ లేకపోవడం. నెక్స్ట్ టైం టేబుల్ మేనేజ్మెంట్. మీరు ప్రతిరోజు టైం టేబుల్ అనేది ఖచ్చితంగా మేనేజ్ చేసుకోవాలి. ప్రతిరోజు విసుగు విరామం లేకుండా మీరు ప్రాక్టీస్ చేయడం అనేది కావాలి. సో ఎవ్రీ డే టైం మేనేజ్మెంట్ అంటే మీకంటూ ఒక ఖచ్చితమైన టైం టేబుల్, పర్సనలైజ్డ్ టైం టేబుల్ ఉండాల్సిందే. మీలో చాలా మంది నన్ను అడుగుతుంటారు, మేడం మీరు మాకు టైం టేబుల్ ఇవ్వండి, అలా చదువుతాను. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కాలేజ్ టైమింగ్స్ ఉంటాయి, కాలేజ్ ట్రావెలింగ్స్ ఉంటాయి. సో కొంతమందికి కాలేజ్లోనే స్టడీ అవర్స్ అయిపోతాయి, కొంతమంది ఇంటికి వచ్చి చదువుకుంటారు. సో నేను ఒక పర్టిక్యులర్ టైం టేబుల్ ఇవ్వడం కన్నా హ్యావ్ అ పర్సనలైజ్డ్ టైం టేబుల్. ప్రతిరోజు మార్నింగ్ 5 లేదా 5:30కి నిద్ర లేవడం మ్యాండేటరీ.
5 లేదా 5:30కి ఖచ్చితంగా మీరు నిద్ర లేవాలి. అలాగే నైట్ 11 o'clockకి నిద్రపోవాలి. లేదు 12 o'clock వరకు చదువుకుంటే 6 o'clock ఇన్ ద మార్నింగ్. 6 దాటి ఇంకా నిద్రపోకూడదమ్మా. 6 గంటలంటే 6 గంటలకి నిద్ర లేచిపోవాల్సిందే. ఒక హాఫ్ అన్ అవర్ పాటు జాగింగ్, రన్నింగ్, ఎక్సర్సైజెస్, యోగా, మెడిటేషన్ ఏది కావాలంటే అది. బాడీకి మూవ్మెంట్ ఇవ్వండి. సో దట్ మీ ఫిజికల్ బాడీ అండ్ మెంటల్ బాడీ రెండు కూడా ఎలివేట్ అవుతాయి. వీలైతే టెర్రస్ మీదకి వెళ్ళి నడవండి, లేదా బయట మీకు వీలైతే పార్క్లు ఏమైనా అవైలబుల్ గా ఉంటే అక్కడికి వెళ్ళి నడవండి. సో దట్ ఆ సన్ రేస్ మీ మీద పడినప్పుడు చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇట్ ఈస్ మ్యాండేటరీ. 6 o'clock అంటే 6 o'clock నిద్ర లేవాలి. ఆ రికమెండేషన్ 5:30కే నిద్ర లేవాలి. హాఫ్ అన్ అవర్ పాటు మీరు ఎక్సర్సైజ్, మెడిటేషన్ చేసిన తర్వాత మీ టైం టేబుల్ అనేది స్టార్ట్ చేయాలి. ఏ టైంకి స్టార్ట్ చేయాలి నాకు తెలియదు. కొంతమంది 7:30కే కాలేజ్కి ప్రయాణం అవుతూ ఉంటారు, కొంతమంది 8కి కాలేజ్కి ప్రయాణం అవుతూ ఉంటారు. సో మీ టైం టేబుల్ మీరు మేనేజ్ చేసుకోండి. బట్ ఇప్పుడు నేను చెప్పే టైం టేబుల్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యూ ఆర్ స్పెండింగ్ 8 hours మీరు కాలేజ్ టైంకి స్పెండ్ చేసుకున్నారు. కాలేజ్లో 8 గంటలు ఉంటారు. 8 గంటల కంటే ఎక్కువసేపు మీరు కాలేజ్లో ఉన్నారు అంటే అదే కాలేజ్లో మీకు స్టడీ అవర్స్ కూడా కంప్లీట్ చేస్తారు. కొంతమంది 10 hours కాలేజ్లో ఉంటాము అని చెప్తారు నాకు యూట్యూబ్ కమెంట్స్లో. మీరు 10 hours కాలేజ్లో ఉన్నారు అంటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా 2 డెడికేటెడ్ సిన్సియర్ స్టడీ అవర్స్ మీరు కాలేజ్లోనే ఫినిష్ చేసుకోవాలి. అంతేగాని ఆ 10 hours వేస్ట్ అయిపోయాయి, ఇప్పుడు ఇంటికి వచ్చాక నేను చదువుతాను అనేది కరెక్ట్ కాదు. సో లేదా మీరు స్టడీ అవర్స్ కాలేజ్ వాళ్ళతో పేరెంట్స్ తీసుకెళ్లి మాట్లాడించి ఇంటికి వచ్చి చదువుకోవాలి. ఏదైనా సొల్యూషన్ అనేది వెతుక్కోవాలి, కానీ అది జరగట్లేదు, ఇది జరగట్లేదు, ఇప్పుడు నేను ఏం చేయను అనేది మీ ఎక్స్క్యూజ్ అవుతుంది తప్ప ప్రయత్నం అవ్వదు. సో మీరు 10 గంటల సేపు కాలేజ్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా 2 hours కాలేజ్లోనే స్టడీ అవర్ అయిపోతుంది. అది మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ఆ కాలేజ్లో ఉన్న 2 hours స్టడీ అవర్లో కూడా ఆ రోజు కాలేజ్లో ఏం చెప్పారు, లేదా ఆ వీకెండ్ కాలేజ్లో ఏ సిలబస్ మీద టెస్ట్ ఉంది, ఖచ్చితంగా అది మీరు సీరియస్ ప్రిపరేషన్ జరగాల్సిందే. ఆ 2 hours మీరు డెఫినెట్గా 2 subjects మినిమం 20 ప్రాబ్లమ్స్, మినిమం 2 subjects 20 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి తీరాల్సిందే. ఓకే, సో ఇది కాలేజ్లో 10 hours ఉండే వాళ్ళకి. 8 hours కాలేజ్ టైం ఉన్న వాళ్ళకి చెప్తున్నాను చూడండి. మీరు 8 hours కాలేజ్ టైంకి పెట్టుకున్న 3 to 4 hours, లెట్ us take 3 to 4 hours మిస్లేనియస్, అంటే మీరు ట్రావెలింగ్ చేస్తున్నారు, లేదా ఫుడ్ తింటున్నారు, స్నానం చేస్తున్నారు, సో ఇలాంటివన్నీ కూడా వాష్రూమ్ అన్ని కలిపి ఒక 3 to 4 hours పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఐఎమ్ గివింగ్ యూ 7 hours ఆఫ్ స్లీప్, నాట్ ఈవెన్ 6 hours, 7 hours. యాక్చువల్గా 6 hours సరిపోతుంది, బట్ 7 hours ఆఫ్ స్లీప్ తీసుకోండి. సో 7 hours లో స్లీప్ తీసుకుంటే ఇది టోటల్గా మీకు 18 hours అయింది చూడండి. 7 + 3 10 + 8 18 hours. సో 24 hours లో 18 hours రిమూవ్ చేసేసినా కూడా యు ఆర్ హ్యావింగ్ 5 to 6 hours ఫర్ యువర్ సెల్ఫ్ స్టడీ. నీ సెల్ఫ్ స్టడీ కోసం 5 to 6 hours ఉన్నాయమ్మా. సో నా దగ్గర టైం లేదు అనేది మీరు చెప్పే ఎక్స్క్యూజ్ మాత్రమే, కేవలం మీరు చెప్పే ఎక్స్క్యూజ్ మాత్రమే. 5 to 6 hours, ఇక్కడ 4 hours వేసుకున్నా మీకు 5 hours సెల్ఫ్ స్టడీకి ఉంటుంది. 5 hours లో ఆరాంగా 2 subjects చాలా రిలాక్స్డ్గా ఫినిష్ చేసుకోవచ్చు. సో ఈ 5 hours లో కూడా మీరు కావాలనుకుంటే 2.5 hours కరెంట్లీ గోయింగ్ సిలబస్ మీద పెట్టి మిగతా 2.5 hours ఎవ్రీ డే పర్మనెంట్ బ్యాక్లాగ్ కవరేజ్ కి పెట్టుకోవచ్చు. సో చూడండి, మీరు టైం లేదు అనుకుంటారు, కానీ మీరు 6 hours వద్దు, 5 hours కష్టపడండి సెల్ఫ్ స్టడీ. 5 hours లో 2.5 hours కరెంట్లీ గోయింగ్ ప్రిపరేషన్, రెస్ట్ ఆఫ్ ది 2.5 hours పర్మనెంట్ బ్యాక్లాగ్స్. అంటే ఫస్ట్ ఇయర్ లో మ్యాథ్స్ లో 5-6 చాప్టర్లు మిగిలిపోయాయి, ఫిజిక్స్ లో 7-8 చాప్టర్స్ మిగిలిపోయాయి, కెమిస్ట్రీలో 5-6 చాప్టర్స్ మిగిలిపోయాయి. వాటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు మీరేం చేయాలి, 1 month లో నేను ఎన్ని చాప్టర్స్ ఫినిష్ చేయగలను టార్గెట్ పెట్టుకోండి. 1 month లో మ్యాథమెటిక్స్ లో ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ 3, ఫిజిక్స్ నుంచి ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ ఒక 2, కెమిస్ట్రీ నుంచి ఒక ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ ఒక 3 చాప్టర్స్. ఇవి రాసుకోండి. ఈ మంత్ నేను ఏం కవర్ చేద్దాం అనుకుంటున్నాను. మ్యాథ్స్ నుంచి ఫస్ట్ ఇయర్ ఒక 3 చాప్టర్లు రాసి పెట్టుకోండి, ఫిజిక్స్ నుంచి ఒక 2 చాప్టర్స్, కెమిస్ట్రీ నుంచి ఒక 3 చాప్టర్స్. టోటల్ గా ఎన్ని అయ్యాయి మనకి 6 to
8 చాప్టర్స్ టార్గెట్ పెట్టుకోండి. 6 to 8 చాప్టర్స్ 1 month లో మీరు ఆరాంగా కవర్ చేస్తారు. లేదు 5 చాప్టర్సే పెట్టుకోండి. మ్యాథ్స్ లో 2, ఫిజిక్స్ లో 2, కెమిస్ట్రీలో 3, టోటల్ గా 5 చాప్టర్స్ టార్గెట్ పెట్టుకోండి. ఈ 5 hours లో 2.5 hours మీకు కరెంట్లీ కాలేజ్ లో గోయింగ్ చదువుకున్నా కూడా ఇంకొక 2.5 hours మీరు బ్యాక్లాగ్స్ కవర్ చేసుకోవచ్చు. అది కూడా బ్యాక్లాగ్స్ ఎవ్రీ డే చదవాల్సిన అవసరం లేదు. వారంలో 3 days చదివినా కూడా మీరు ఆరాంగా ఫినిష్ చేసుకుంటారమ్మా. అది కూడా ఎలాగా? టైం మేనేజ్మెంట్, టైం టేబుల్ మేనేజ్మెంట్ లోనే ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట మీకు. సో టార్గెట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ మిస్ అవ్వకూడదు. చాప్టర్ వైజ్ ఇప్పుడు చెప్పాను కదా ఎలా కవర్ చేయాలి. చాప్టర్ వైజ్ మీకు పోయింది, చాప్టర్ మొత్తం నీకు తెలియదు అసలు. ఆ చాప్టర్ మొత్తం నువ్వు ఇప్పుడు రివైజ్ చేసుకోవాలి ఈ మిగిలిన టైంలో. అలాగే సాటర్డే ఈవినింగ్ ఔటింగ్లు, సండే వస్తే లేట్గా లేవడాలు ఇలాంటివన్నీ కుదరవు. ఖచ్చితంగా సండే కూడా నువ్వు టైం ఉందా, సండే కూడా మాకు కాలేజ్ పెడుతున్నారు, సేమ్ టైం టేబుల్ ఫాలో అయిపో. 8 hours కాలేజ్ ఉంటుంది, ఇంకొక 5 hours స్టడీ అవర్ పెట్టుకోవడమే ప్రతిరోజు. ఇలా విసుగు విరామం లేకుండా మీరు ఖచ్చితంగా పోరాడాలమ్మా. మనకి ఏమైనా సరే ర్యాంకులు రావాలి అనుకుంటే ఈ డిసిప్లిన్ మాత్రం మీరు వదలకూడదు. ఎవ్రీ డే సాధనమున పనులు సమకూరు ధరలున. మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, సిన్సియర్గా ప్రాక్టీస్ చేయండి. విజయం మీ సొంతం అవుతుంది. ఖచ్చితంగా డెఫినెట్ గా సక్సెస్ అవుతారమ్మా. ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలి? బ్యాక్లాగ్స్ మళ్ళీ ఫస్ట్ ఇయర్ లో అయిపోయిన చాప్టర్లు కాలేజ్ లో అడిగితే చెప్పరు. సో అవి ఎలా కవర్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ చాప్టర్ మనకి బ్యాక్లాగ్ లో ఉంది అనుకోండి. చాప్టర్ వైజ్ లో చెప్పాను కదా, ఫుల్ చాప్టర్ బ్యాక్లాగ్ లో ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే, యూ హ్యావ్ టు లిసన్ టు 1-shot క్లాసెస్. మీకు యూట్యూబ్ లో బోలెడన్ని 1-shot క్లాసెస్ దొరుకుతాయి. ఆ 1-shot క్లాసెస్ కూడా వీలైతే 1.2x స్పీడ్ లో, 1.2x స్పీడ్ లో లేదా 2x స్పీడ్ లో మీ అవగాహన మీకు ఆ చాప్టర్ ఈజీ అవ్వచ్చు, కొన్ని చాప్టర్లు టఫ్ అవ్వచ్చు, కొన్ని టాపిక్స్ టఫ్ అవ్వచ్చు. సో అలా మీరు కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 1-shot క్లాస్ ఖచ్చితంగా 2-3 గంటలు అయితే వినకూడదమ్మా. ఫుల్ చాప్టర్ పెండింగ్ లో ఉంది అలా అని చెప్పి డు నాట్ లిసన్ టు 7 hours 8 hours క్లాసులు వినడానికి 8 hours పెట్టకూడదు. క్లాసులు వినడానికి యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ 1 hour, మోర్ దాన్ 1 hour పెట్టకూడదు. 1.5 hours. అది కూడా మీరు 2 రోజులు డివైడ్ చేసుకోవాలి. పెద్ద చాప్టర్ అనుకోండి, 2 రోజులు టైమింగ్ పెట్టుకోండి. సగం క్లాస్ ఒక రోజు వినండి, సగం క్లాస్ ఇంకో రోజు వినండి. అంతేగాని 7-8 గంటల పాటు నువ్వు క్లాస్ వింటూ ఇలా కూర్చుంటే ఇట్ ఈస్ అ టోటల్ టైం వేస్ట్. నీ బ్రెయిన్ లోకి ఏం ఎక్కదు. సో క్లాస్ విన్న తర్వాత, 1-shot క్లాస్ విన్న తర్వాత, ఈ 1-shot క్లాస్ వింటారు కదా, immediately after that you need to practice. After that practice hundreds of problems. నేనైతే ఇలాగే చెప్తాను, ప్రాక్టీస్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. చాలా మంది ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడము అంటే పీవైక్యూస్ ఓపెన్ చేస్తారు డైరెక్ట్ గా. కొన్నిసార్లు ఆ పీవైక్యూ చేసిన తర్వాత ఆన్సర్ గుర్తుండిపోతుంది. ఓ ఈ క్వశ్చన్ ఆన్సర్ సి, ఓ ఈ క్వశ్చన్ ఆన్సర్ డి. ఆ క్వశ్చన్ డైరెక్ట్ గా ఏ ఎగ్జామ్ లోనూ రాదు. మళ్ళీ చాలా రేర్ గా స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి మాత్రమే రిపీట్ అవుతాయి. సో నువ్వు ప్రతి క్వశ్చన్ ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు, చేసే ప్రొసీజర్. మిస్టేక్ చేసావు, ఎక్కడ తప్పుగా ఆలోచిస్తున్నావు, ఆ తప్పు ఆలోచనని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టైం అలా తప్పుగా ఆలోచించకుండా ఉండేలా కేర్ తీసుకోవాలి. సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్ రికగ్నిషన్. నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేస్తున్నానా, పాజిటివ్ నెగిటివ్ సింబల్స్ పట్టించుకోవట్లేదా, లేదంటే అసలు ఫార్ములానే గుర్తు రావట్లేదా, ఈ ఫార్ములాని ఇంకో ఫార్ములాతో మిక్స్ చేయడం రావట్లేదా, ఇలాంటివి ఏమైనా ఉంటే గనక అది ఇండివిజువల్ గా మీకు మీరే ఐడెంటిఫై చేసుకుని నెక్స్ట్ టైం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఆ మిస్టేక్ చేయకుండా, రిపీటేషన్ లేకుండా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చెయ్యాలి. ఇవన్నీ కూడా రోజుకి 5 ప్రాబ్లమ్స్ 10 ప్రాబ్లమ్స్, చాప్టర్కి ఒక 20 ప్రాబ్లమ్స్ చేస్తే జరిగే పని కాదు. ఒక చాప్టర్కి వచ్చి మినిమం టు మినిమం 100-200 ప్రాబ్లమ్స్ చేస్తే
అప్పుడు మీకు ఆ చాప్టర్ మీద కంప్లీట్ గ్రిప్ వస్తుంది. ఓకే, సో దీనికి మీకు చాలా మెటీరియల్ కూడా అవసరము. ఫస్ట్ మీ కాలేజ్ మెటీరియల్లో ఉండే ప్రాబ్లమ్స్ చేసేయండి, తర్వాత వేరియస్ రిఫరెన్స్ బుక్స్ ఏమైనా ఉంటే వాటిలో నుంచి కూడా ప్రాబ్లమ్స్ చేసేయండి. పీవైక్యూస్ అనేవి లాస్ట్ లో పెట్టుకోండి, బట్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా చాలా చేయాలి. ఓన్లీ పీవైక్యూ నెవర్ హెల్ప్. పీవైక్యూస్ అనేవి లాస్ట్ మినిట్ లో చేయాలి, ఆఫ్టర్ యూ గెట్ కంప్లీట్ గ్రిప్ ఓవర్ సబ్జెక్ట్. ఎందుకంటే పీవైక్యూస్ ఎందుకు చేయకూడదు డైరెక్ట్ గా? రీజన్ ఏంటంటే ఒక్కొక్క పీవైక్యూ 2, 3, 4 చాప్టర్లని కలిపి కూడా నీకు క్వశ్చన్స్ తయారు చేసే అవకాశం ఉంది. నువ్వు ఆ 2, 3 చాప్టర్లు ప్రిపేర్ అవ్వకుండా ఈ పీవైక్యూని సాల్వ్ చేయలేవు. సో నా రికమెండేషన్, బిగినింగ్ లో గో ఫర్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. మీ కాలేజ్ మెటీరియల్ ఇంకొక బుక్ రిఫరెన్స్ బుక్స్ లో నుంచి ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత వెన్ యూ గో టు నవంబర్, డిసెంబర్ మంత్ రివిజన్ కి వెళ్తారు కదా, క్రాష్ రివిజన్, అక్కడ మీరు ఖచ్చితంగా చేయాల్సింది పీవైక్యూ. సో ఒక ఆర్డర్ లో వెళ్తేనే, ఒక ప్లాన్డ్ పద్ధతిలో వెళ్తేనే మీరు స్ట్రెస్ లేకుండా ప్రిపేర్ అవుతారు. నెక్స్ట్ నేను ఇచ్చే ఇంకొక చిన్న సలహా ఏంటంటే, ఇప్పుడు నీకు బ్యాక్లాగ్స్ చాలా 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 ఎక్కువైపోయి టైం పట్టేస్తోంది, నీ దగ్గర అంత టైం లేదు, సెకండ్ ఇయర్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంది, దెన్ నా సలహా ఏంటంటే ఎంటైర్ చాప్టర్ లో కొన్ని చాప్టర్స్ లో కొన్ని హై వెయిటేజ్ టాపిక్స్ ఉంటాయి. దయచేసి 100% సిలబస్ వేరు, హై వెయిటేజ్ టాపిక్స్ వేరు. హై వెయిటేజ్ చాప్టర్స్ కి వెళ్ళకండి. ఏవో 4-5 చాప్టర్లు చెప్పండి చాలు, నాకు జేఈ మెయిన్స్ లో 99% వచ్చాయి అన్నది రాంగ్. అలా ఎవరైనా యూట్యూబర్స్ చెప్తే మాత్రం దయచేసి నమ్మకండి, మీరు మోసపోతున్నారు. ఇప్పటికైనా ఇన్ని సంవత్సరాల జేఈ మెయిన్స్ పేపర్లు చూసిన తర్వాత అయినా మీరు మీ సీనియర్స్ అయినా అడగండి. మీ చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకటి దారిలోనో, కాలేజ్లోనో, ఇంటి పక్కనో, ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు, బస్సులో వెళ్ళేటప్పుడు, ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఎక్కడో ఒకటి ఎవరో ఒకరు తగులుతారు. వాళ్ళని అడగండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడగండి. జేఈ మెయిన్స్ కి మ్యాథ్స్ లో ఒక 10 చాప్టర్లు, ఫిజిక్స్ లో ఒక 5-6 చాప్టర్లు, కెమిస్ట్రీలో 4-5 చాప్టర్లు చదువుకుంటే ర్యాంక్ వస్తుందా? రాదు. జేఈ మెయిన్స్ కాదు కదా, ఎఫ్సెట్ కూడా రాదు. ఈ మధ్యకాలంలో అన్ని ఎగ్జామ్స్ కాంపిటీషన్ లెవెల్, ద టఫ్నెస్ లెవెల్ పెరిగిపోయింది. అట్ ద సేమ్ టైం పేపర్ టఫ్ గా ఇచ్చినా కూడా పిల్లలు అంతే లెవెల్లో పర్ఫామ్ చేస్తున్నారు, ఎక్కడా కట్ ఆఫ్లు తగ్గట్లేదు. సో దయచేసి అన్ని చాప్టర్లు నేర్చుకోండి, కాకపోతే టైం లేనప్పుడు ఆ చాప్టర్ లో హై వెయిటేజ్ టాపిక్ ఏముంది పట్టుకోండి. ఏ టాపిక్ అయితే మిగతా చాప్టర్లకి కనెక్ట్ అయ్యే టాపిక్స్ ఉంటాయో వాటిని పట్టుకోండి. వాటినైనా మీరు థరోగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఇలాగా మీరు 100% బ్యాక్లాగ్స్ ని కవర్ చేసుకోవాల్సిందే, వేరే దారి లేదు. ఎప్పుడైనా దసరా హాలిడేస్ వచ్చినప్పుడు, సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇంకా బ్యాక్లాగ్స్ మీద చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో హోప్ దిస్ వీడియో గివ్స్ యూ అ గుడ్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి లేదా ఇంకేమైనా మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీబడి.